హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ లేదు భయ్యా మేము సబ్స్క్రైబ్ చేయమంటే కొన్ని వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే ఎప్పుడు వచ్చి వీడియోస్ అవి చూసి కింద కామెంట్ చేయండి మీ ఒపీనియను. ఓకేనా? అండ్ అలాగే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అబ్బా. ఎందుకంటే మనకి తెలియాలి కదా మీకు ఏ టైప్ వీడియోస్ కావాలని చెప్పి. ఎన్నో వీడియోస్ చేస్తాను, ఒక 700 నుండి 800 వీడియోలు చేస్తాను. చేస్తే మరి ఇంకా నా దగ్గర మాత్రం ఎన్ని కాన్సెప్ట్లు ఉంటాయి చెప్పండి. ఆ, అందుకే ఈరోజు ఏం చేస్తున్నానంటే, అండ్ అలాగే ఇగో ఇక్కడ మీకు కావాల్సిందే ఉంది. అదేంటో కింద అయితే గెస్ చేయండి. కొత్తగా వీడియో అయితే వస్తుంది. ఆల్రెడీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అదేంటో కింద అయితే గెస్ చేయండి. ఓకేనా? అండ్ మన వాళ్ళు ఏమన్నారంటే, అన్న నీ దగ్గర నీ నువ్వెప్పుడు ఆక్సిజన్ పెట్టమంటావు గోల్డ్ ఫిషెస్కి. మా దగ్గర గోల్డ్ ఫిషెస్కి ఆక్సిజన్ పెట్టకుండానే 5 నుండి 6 సంవత్సరాల వరకు పెంచాము. మీరేంటి ప్రతిసారి ఆక్సిజన్ పెట్టమంటున్నారు అని అయితే అంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ చూశారు కదా, మైక్రోవామ్ కల్చర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నా కోసం అని చెప్పి 2 అయితే ఉంచుకున్నాను. ఎవరికైనా కావాలంటే చెప్పండి. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి మైక్రోవామ్ కల్చర్ కావాలని చెప్పి. ఓకేనా? ఈరోజు మన పంచాయతీ ఏంటంటే, గోల్డ్ ఫిషెస్కి చూడండి వాటర్ ఎలాగ అయిపోయిందో, మొత్తం నాచు పెట్టేసింది. అండ్ అలాగే మీరన్నట్టుగానే నేను గోల్డ్ ఫిషెస్ కొన్నప్పటి నుంచి నేను కూడా ఆక్సిజన్ లేకుండానే పెంచుతున్నాను. అది అవుట్ సైడే పెంచుతున్నా. చూడండి కలర్ అది ఎంత ఎన్హాన్సింగ్ ఉంది, ఎంత గ్రేట్గా ఉందో. నిజంగా చెప్తున్నా, నేను వీటికి డ్రై ఫుడ్ తప్ప ఈ మధ్య అయితే అసలు ఏమీ మంచి మంచి లైవ్ ఫుడ్స్ అలాంటివి అయితే వేయలేదు. పాపం ఈ గోల్డ్ ఫిషెస్ వచ్చినప్పటి నుండి చాలా దురదృష్టం. ఎందుకంటే వీటికి లైవ్ ఫుడ్ కానీ చికెన్ లివరు ఇలాంటివి అయితే వేయలేకపోయాను. ఓకేనా? ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ అయితే ఈరోజు కాన్సెప్ట్ వాటర్ అయితే మార్చుకుందాము. ఎందుకంటే మొత్తం చాలా చెత్తగా అయితే అయిపోయింది వాటర్. అండ్ అలాగే నాచు పెట్టేసింది. అండ్ మన ఫిషెస్ కోసం కొన్ని ఐటమ్స్లో ఆ బకెట్ ఒకటి, మగ్గు ఒకటి అనమాట. ఫస్ట్ ఎప్పుడైనా ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ వాటర్ అనేది ఉంటుంది కదా ఫిష్ ట్యాంక్లో, ఐదర్ ఎక్వేరియం ఆర్ ఇన్ ఫిష్ టబ్స్. ఆ ఓల్డ్ వాటర్ని పైనున్న వాటర్ని అయితే కలెక్ట్ చేసుకోండి. ఎక్కువ ఊపేయకండి. ఊపేస్తే కింద నుంచి చెత్త చెదరం అంతా అయితే వచ్చేస్తుంది. పై వాటర్ అలా అలాగా ఒక 3-4 మగ్స్ అయితే కలెక్ట్ చేసుకొని వాటిల్లోనే మన ఫిషెస్ని ఏవైతే తీస్తున్నామో దాంట్లోనే పడేయండి ఆ ఫిషెస్ని. ఓకేనా? అదే పడేయండి అంటే ఇసురు కొట్టండి అని కాదు దాని అర్థం, తీసి నెమ్మది పెట్టేయండి అని. ఓకేనా? నేనైతే ఇలాగ 4 అయితే వేసాను, 4 మగ్స్. 4 ఎన్నే వేసాను నాకు తెలియదు. మీరు కౌంట్ కనుక చేసినట్టయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకే పార్ట్ 2 లెక్క అంటే చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. మన ఫిషెస్ పెంచిన ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఆ వీడియో కూడా నేను సండే అయితే చేయబోతున్నాను. ఒకవేళ ఎవరైనా, ఈరోజు వెడ్నెస్డే కదా, ఈరోజు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సండే వీడియో అయితే చూడండి. ఒకవేళ ఈ వీడియోస్ అన్నీ ఆల్రెడీ అవుట్ అయిపోయి ఉన్నాయి అనుకో, అవుట్ అయిపోతే కొందరు అయితే చూడరు. కాబట్టి మీ అందరూ మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేయండి. ఓకేనా? ఉంటుంది కంపల్సరీగా. అండ్ ఇప్పుడు చూద్దాము. వెంటనే మన గోల్డ్ ఫిషెస్ని నేను ఇలాగా మీకు చూపించడం కోసం, మీకు ఇంట్రెస్ట్ కలగడం కోసం ఇలాగ చేతులతో వాటితో పట్టుకొని వేస్తున్నాను తప్ప నేను నెట్సే వాడేవాడిని. మ్యాక్సిమం నెట్టే వాడండి ఫిషెస్కి. ఓకేనా? బాడీకి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. అండ్ అలాగే ఫిష్ని నెట్తోనే మనం అయితే ఎప్పుడైనా సరే కలెక్ట్ చేయాలి. ఓకేనా? ఫిషెస్ని హ్యాండ్స్తో కలెక్ట్ చేసింది ఏం పర్లేదు, బట్ ఎక్కువసేపు చేతితో పట్టుకోకండి. నేను ఇప్పుడు కలెక్ట్ చేసాను చూసారా, అది ఏ విధంగా ఉంది. మీరు కలెక్ట్ చేస్తే అలాగ ఉంటుంది. కొందరు చేతితో పట్టేసి దాన్ని ఏదో ఒక కోడి పిల్లని పట్టుకున్నట్టు పట్టేసుకొని, కుక్క పిల్లని పట్టినట్టు పట్టేసి అలా చేతులు ఉంచుతారు. అలా కాదు, ఇలా వాటర్తో తీయాలి, బకెట్లో వేసేయాలి అంతే. ఫస్ట్ మనం ఓల్డ్ వాటర్ అనేది తీసి దాంట్లో గోల్డ్ ఫిష్ అని వేసుకున్నాం. దాని తర్వాత ఏం చేయాలంటే, ట్యాంక్ని ఏదైతే ఓల్డ్ వాటర్ ఉందో అదే వాటర్తో మొత్తం క్లీన్ అయితే చేసుకోవాలి, మొత్తం నీట్గా. ఓకేనా? ఆల్మండ్ లీఫ్ కూడా బాగా డ్రై అయితే అయిపోయింది, బాగా పాడైపోయింది అనమాట. దాన్ని కూడా మనం తీస్తాం. అండ్ అలాగే మన స్టోన్ ఒకటి, ఈ స్టోన్ ఇదంతా ఎందుకు పెట్టానో మీకు తర్వాత చెప్తాను. తర్వాత మీకు లైవ్లో కూడా చూపెడతాను. అండ్ అలాగే మనం ఓల్డ్ వాటర్ని అంతా వంపేసుకోవాలి. మీకు బకెట్ కూడా ఎలాగుందో ఏంటని చెప్పేసి చూపెడతాను ఒకసారి. చూడండి అలాగుందో బకెట్. మొత్తం సైడ్లో అయితే నాచు పట్టింది. పర్లేదు, నేను ఈ గోల్డ్ ఫిషెస్ని కొంచెం నేచర్లోనే బాగా పెంచుదాం అనేది చూస్తున్నాను, న్యాచురల్గా. ఓకేనా? మీకు అర్థమై ఉంటుంది. అంటే ఈ నాచు వాటర్లోని అండ్ అలాగే కొంచెం నీట్గా ఉండే వాటర్లోనే ఇవైతే పెరగడానికి చూస్తాయి అన్నమాట. ఇంకా ఒకవేళ ఏమైనా మరీ గట్టిగా అయినట్టయితే అప్పుడు మనం దాన్ని తీసేద్దాం, నాచుని అంత క్లీనింగ్ అయితే చేద్దాం. బట్ మనమైతే ప్రెజెంట్ అయితే ఉంచుదాం.
అండ్ ఇక్కడ చూశారు కదా, ఇంట్లో అన్ని ట్యాప్లు సాల్ట్ వాటర్ ఉంటుందన్నమాట విశాఖపట్నంలో. కానీ మనం ఒక ట్యాప్ అనేది మున్సిపాలిటీ వాటర్ వేసుకోవచ్చు. మేమైతే వేయించాము, ఎందుకంటే మనం ఫిషెస్ మెయిన్ కాబట్టి. అయితే చూశారు కదా, మున్సిపాలిటీ వాటర్ దీంట్లో అయితే వేస్తున్నాను మగ్స్తో తీసి. యాక్చువల్గా ట్యాప్ కింద డైరెక్ట్ పెట్టేయచ్చు, కానీ మనం బకెట్లో అంత ఎక్కువేం క్లీన్ చేయలేదు కదా, మళ్ళీ నాచ్ అది ఫుల్గా కలిసిపోయి చాలా దట్టిగా అయితే అయిపోద్ది. ఇలా వేసేసుకోండి మీరు కూడా. వేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇంకా ఇక్కడ నుంచే అసలు కథ అంతా అనేది ఉంటుంది. ఫస్ట్ మనం వాటర్ చేంజ్ చేసుకున్నాం, అంత బాగానే ఉంది. పైన కూడా పెట్టేసాము బకెట్ని, ఒకసారి చూడండి. ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఆల్మండ్ లీఫ్ అయితే ఒకటి తీసుకోవాలి, డ్రై ఆల్మండ్ లీఫ్. డ్రై ఆల్మండ్ లీఫ్స్ అన్నీ అయిపోయి ఐదర్ ఆన్లైన్లో తెప్పించడం కానీ లేదంటే ఏదో ఒకటి అయితే చెయ్యాలి. ఫస్ట్ డైరెక్ట్గా మనం పెట్టకూడదు. ఫస్ట్ ఆల్మండ్ లీఫ్ తీసుకొచ్చిన తర్వాత డ్రై ఆల్మండ్ లీఫే, దాన్ని మనం నీట్గా వాష్ చేసుకొని మనం అయితే యూజ్ చేసుకోవాలి. ఈ డ్రై ఆల్మండ్ లీవ్స్ ఎంత యూజ్ఫుల్ అంటే ఎక్వేరియంస్కి, అసలు దీనివల్ల కొన్ని వందల కొద్దీ మంచి చేసేది అయితే ఉంది. కొన్ని వేరే దేశాలన్నీ ఇండియన్ ఆల్మండ్ లీవ్స్ కోసం ఎగబడి కింద మీద అవుతుంటే, మన ఇండియా వాళ్ళు మాత్రం ఇండియన్ ఆల్మండ్ లీవ్స్ని వాడలేక కక్కుర్తి పడినట్టు ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఎందుకో నాకైతే అర్థం అవ్వట్లేదు. మీ అందరికీ అర్థం అవ్వట్లేదు ఇండియన్ ఆల్మండ్ లీఫ్ అంటే ఎంత గ్రేటో. చాలా దేశాలు అసలు ఇండియన్ ఆల్మండ్ లీఫ్ కోసం వచ్చి ఇంపోర్ట్ కూడా చేసుకుంటున్నాయి. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఉన్న ఆల్మండ్ లీవ్స్ అసలు అంత పవర్ఫుల్ కాదు, వాటి నుండి అంత మంచి చేసేది అయితే ఉండదు. మన ఇండియన్ ఆల్మండ్ లీఫ్ ఒక్కటే అంత అయితే గ్రేట్ అనమాట. ఇది ఎందుకు గ్రేట్ అని చెప్పి నేను ఇండియన్ ఆల్మండ్ లీవ్స్ మీద ఒక వీడియో కూడా చేశాను ఒక 1 year బ్యాక్, అది కూడా చూడండి చూస్తే. అండ్ ఇప్పుడు మన ఓల్డ్ వాటర్ని అయితే అలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఎవరైనా ఇలాగ అవుట్డోర్లో ఫిష్లు పెట్టుకునే వాళ్ళు అయితే అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ పెట్టుకునే వాళ్ళు ఫస్ట్ అయితే మ్యాచ్ చేసాను టెంపరేచరు. ఎందుకంటే కొత్త వాటర్ ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నప్పుడు మనం వాటర్ టెంపరేచర్ అనేది అయితే మ్యాచ్ చేయాలి కంపల్సరీగా. ఇది చెయ్యని వాళ్ళ దగ్గర ఫిషెస్ అనేవి ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. నేను ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తుందో ఎప్పటి నుండో చెప్తుంది. ఫిషెస్ తీసుకొని వస్తాం మనం ఎక్వేరియం షాప్ నుండి, చాలామంది తీసుకొని వచ్చి ఏం చేస్తారు, కటింగ్ చేస్తారు, వెంటనే కొత్త వాటర్లో వేసేస్తారు. వేస్తే ఏమవుతుందో తెలుసా, వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఫిషెస్ అన్నీ పైకి తేలి చనిపోతాయి. ఏమైంది అని చెప్పేసి ఎక్వేరియం షాపులను అడిగితే వాళ్ళు చెప్పరు. అండ్ అలాగే దాని తర్వాత ఏమవుద్దంటే, మొత్తం కథ అంతా జరిగిన తర్వాత మనల్ని వచ్చి అయితే అడుగుతారు. చూడండి గైస్, ట్రైపాడ్ ఎలా పెట్టానో మీకు వీడియోస్ షూట్ చేయడం కోసం. అది ఏమైనా ట్రైపాడ్ చిన్న జరిగి కింద పడినా నా సెల్ మొత్తం అయితే పగిలిపోద్ది. ఆల్రెడీ 1-2 సార్లు అలా అయిపోయింది కూడా. కానీ మరి మీకు వీడియోస్ కోసం చూసారా ఎలా పెట్టాను. అండ్ అది వేరే వీడియో కోసం అలా పెట్టాను ఆల్రెడీ, ఓకేనా. అండ్ మనం రాక్ సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 tablespoon చాలా ఎక్కువ రాక్ సాల్ట్, ఓకేనా. మీ టబ్ సైజ్ కానీ మీ ఎక్వేరియం సైజ్ బట్టి దాన్ని బట్టి వేసుకోండి తప్ప మేము వీడియోస్లో చూపించాము అంటే ఒక్కొక్కరు వాళ్ళ టబ్ సైజ్ బట్టి వాళ్ళు వేసుకుంటారు. దాన్ని బట్టి మీరు వేసుకోవాలి తప్ప వాళ్ళు పిడికిడి తీసి వేసేసారు, మేము ఒక గ్లాస్ నిండా వేసేస్తాం, ఒక ప్యాకెట్ అంత వేస్తాం అంటే ఫిష్లు చనిపోతాయి, అఫెక్ట్ అయిపోతాయి. చిన్న రాక్ సాల్ట్ వేసుకోండి. వేసుకుంటే ఏమవుతుంది తెలుసా, అప్పటి వరకు ఫిషెస్కి ఏవైనా డిసీజెస్ అలాంటివి ఉంటే పోతాయి. దాని తర్వాత ఏమవుతుంది తెలుసా, రాక్ సాల్ట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఎప్పుడైనా మీ ఫిష్ ఒకవేళ నిజంగా ప్రాబ్లం ఉంది, చాలా డిసీజ్ వస్తున్నాయి అనుకో, ఇప్పుడు ఇన్ని రోజులు మీరు చిన్న రాక్ సాల్ట్ వేశారు కాబట్టి దాని తర్వాత ఒకేసారి ఒక 1/2 tablespoon వేసుకున్నారనుకో, దాని పని అదైతే చేస్తుంది. దాని పని అది చేసి మొత్తం ఎటువంటి డిసీజ్ ఉన్నా సరే రికవర్ అయితే అయిపోద్ది. అండ్ ఎందుకైనా మంచిదని పెట్టాను తప్ప నేనైతే ఆన్ చేయట్లేదు. ఎయిర్ ఫిల్టర్ చూడండి, ఎయిర్ పంప్ ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.